సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 జేవిఆర్. నమస్తే సార్. మొన్నటిదాకా చూసాము 'పవిత్ర నరేష్' అయిపోయింది. వాళ్ళిద్దరూ ఒక వరకు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ లిస్ట్‌లోకి కొత్తగా 'శ్రీకాంత్ అయ్యంగార్' అండ్ నటి 'జ్యోతి' కూడా రాబోతున్నారన్నట్టుగా ఆయన ఆల్మోస్ట్ క్లియర్ చేసేసినట్టే. ఒక పోస్ట్ పెట్టాడు అండ్ ఒక ఫోటో కూడా పెట్టాడు. ఆవిడేమో ఈయనని ముద్దు పెడుతుంది. ఈయన ఫోటో రిలీజ్ చేశాడనమాట 'మై లవ్' అనేసి. అంటే వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారా? ఏంటి వీళ్ళ కథ అసలు? వన్ సెకండ్, ఇన్ కేస్ వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకున్నారా, పెళ్లి చేసుకోబోతున్నారా, ఈ విషయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఒకరినొకరు ఇష్టపడ్డారు, కలిసి ఉందాం అనుకున్నారు. ఏజ్ ఏదైతే ఉందో అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు పుట్టుద్దో ఎవరికి ఎప్పుడు తెలియదు. సీరియస్లీ ఓకే. ఆయనకి ఆవిడతో కలిసి ఉంటే సంతోషంగా ఉన్నాను అనిపిస్తే హ్యాపీగా హీ కెన్. ఆవిడకు కూడా అనుమతి ఉంటాయి. అట్లా ఈయనకు నచ్చింది కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో ఉండడానికి లేదు. ఆవిడకు కూడా అనుమతి ఉండి మేమిద్దరం కలిసి ఉంటే బాగుంటాము అని అనుకుంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఈయన సింగిలా సార్? కాకపోతే చట్ట ప్రకారంగా ఇన్ కేసు ఒకవేళ పెళ్ళయి ఉంటే గతంలో చట్ట ప్రకారంగా వాళ్ళతో తెగదెంపులు తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఈ కొత్త సంబంధం. ఈవిడకు కూడా ఇన్ కేస్ ఇంతకుముందు ఏమైనా రాజకార్యాలు ఉంటే చట్ట ప్రకారంగా వాళ్ళతో తెగతెంపులు తెంచుకొని ఇద్దరు కలిసి ఉండొచ్చు. దాంట్లో ఏం లేదు. అండ్ బయట రోజు చాలామంది ఈ వయసులో ప్రేమలో పడే వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. మనమైతే ఒక సెలబ్రిటీ వచ్చాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అంటే అది వాళ్ళ ఇష్టం. చేసుకోవచ్చు, చేసుకోకూడదని ఏం లేదే. పెళ్లి చేసుకోకూడదు. ఆయనకు నచ్చింది, ఆవిడకు కూడా నచ్చింది. వీళ్ళిద్దరు ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, ఆవిడకు కూడా కొంచెం కొద్ది గొప్ప ఏదో ఏజ్ ఉంది. ఇద్దరు కలిసి జీవితాంతం అంటే బతికున్నంత కాలం, ఆయన ఎంతకాలం బతుకుంటాడో తెలియదు, ఈవిడ ఎంతకాలం బతుకుంటాడో తెలియదు, కొన్నాళ్ళు కలిసి ఉందాం అనుకున్నారు. ఆ ఉన్న కొన్నాళ్ళు సంతోషంగా ఉంటామని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో నేనైతే వాళ్ళని హ్యాపీగానే ఇన్వైట్ చేస్తున్నా. ఎందుకంటే ఐ యాక్సెప్ట్ దట్. తప్పేం లేదు మా. అది వాళ్ళు కలిసి ఉంటే బాగుంటారు అని అనిపించింది. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎవరికైనా ఇబ్బంది జరిగినా, వాళ్ళ వల్ల ఈ బంధం వల్ల ఎవరికైనా హాని జరిగినా మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన భార్య అనుమతి లేకుండా పెళ్ళి, ఇప్పుడు ఇందాక నువ్వు ఎగ్జాంపుల్ తీసావు నరేష్, పవిత్ర, లోకేష్ అని చెప్పి, వాళ్ళది వేరే విషయం. ఆ అమ్మాయికి ఇష్టం లేదు, ఈయన బలవంతంగా ఇంకొకరితో వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళిద్దరు ఒకరికొకరు చక్కగా అన్ని బంధాలు బాధరాబందీ లేకుండా ఉన్నారు. ఇద్దరు సింగిల్ గానే ఉంటున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్ పెట్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. రోజు ఇంత ఏవేవో వండేసి వీధి కుక్కలకి పెడతా ఉంటాడు. అండ్ వ్యక్తిగతంగా మంచి ఆయన చెప్పాలి అంటే. తన ప్రపంచం తంది. తాగితే తాగానని చెప్తాడు, ఊగితే ఊగానని చెప్తాడు. షూటింగ్లోనూ ఎవరిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. మొన్న కూడా ట్రోలర్స్ పైన రెచ్చిపోయాడు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఆయన సారీ చెప్పాడు. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయన అభిప్రాయం కరెక్టే. ఎందుకంటే ఎవరికైనా ఏదైనా కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడే హక్కు కూడా వాళ్ళకు ఉంది. ఎవరికైనా ఏదైనా చేయాలనిపిస్తే అది చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంది. సో నాకైతే ఈయన చేసే నిర్ణయాలు ఎప్పుడైనా కరెక్ట్గానే అనిపిస్తాయి. తప్పుగా అయితే నేను ఎప్పుడు చూడలేదు.